నా జీవితమే దానికి తార్కాణం. ఎలా అయితే ఒక మట్టి మనిషి ఈరోజు నన్ను నేను ఎట్లా శిల్పంలాగా దిద్దుకున్నాను, ఒక బండరాయి ఎట్లయితే నన్ను శిల్పంలాగా చెక్కుకున్నాను, నా కాన్షియన్స్ని కూడా అలానే చెక్కుతాను. అన్న, మీరు ఇంత బాగా మాట్లాడుతున్నారు. రాజకీయాల్లో ఎవరు రాకేష్ రెడ్డి గారికి రోల్ మోడల్ అంటే ఏం చెప్తారు మీరు? నేను చెప్పాను కదండి ఇంతకుముందు, అవినీతి లేని వాళ్ళు ఎవరైనా కావచ్చు, చాలామంది ఉన్నారు. అబ్దుల్ కలాం గారు కావచ్చు, ఓకే, అట్లా చాలామంది ఉన్నారు. చాలా మంది మంచి వాళ్ళు ఉన్నారండి సమాజంలో. నవీన్ పట్నాయక్ లాగా ముందు చెప్పాను కదా 5 సార్లు, చాలా మంది ఉన్నారు. ఇప్పుడు ఈరోజు నరేంద్ర మోడీ గారు ₹1 ఆశిస్తలేండి, ప్రపంచ నాయకుడు అయ్యాడు. చూడారు కదా అమెరికా చట్టసభలు స్వాగతం ఎట్లా చెప్తున్నాయి. ప్రపంచాలు ఏదైనా గొడవలు వస్తే కూడా నరేంద్ర మోడీ గారిని ప్రధానమంత్రి గారిని మధ్యవర్తిత్వం వహిస్తామంటున్నాయి. ఒకప్పుడు అగ్రరాజ్యాలు అనుకున్న అమెరికా రష్యాలు ఈరోజు భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి దగ్గరికి వచ్చి శరణు చూడుతున్నాయంటే అది ప్రతి భారతీయుడు గర్వపడాలి. ఏదో ఆ పార్టీల గురించి కాదు, ఫస్ట్ భారత ప్రధానమంత్రి ఈరోజు ప్రపంచంలో విశ్వనాయకుడు అయ్యాడు, విశ్వాస నాయకుడు అయ్యాడు. వందే భారత్ ట్రైన్లు కావచ్చు, మౌలిక వసతులు కావచ్చు, విదేశీ ఎగుమతులు కావచ్చు, 9 కోట్ల గ్యాస్ సిలిండర్ కావచ్చు, ఉజ్వల గ్యాస్ కనెక్షన్లు కావచ్చు, 4 కోట్ల ప్రధానమంత్రి ఆవాస్ యోజన గృహాలు కావచ్చు, చెప్పుకుంటూ పోతే వందలు వేలండి. ₹1 అవినీతి లేకుండా చేసిన ఒక్కటే ఒక ప్రధానమంత్రి. అటువంటి అవినీతికి తావివ్వకుండా తన ప్రభుత్వాన్ని మంత్రులను కూడా ఒక ధర్మం న్యాయంతో నడిపిస్తున్న ఆ ప్రభుత్వంలో, ఆ పార్టీలో, ఆ నాయకత్వంలో అతను ఉన్నప్పుడు నేను ఆ పార్టీలో ఉండటం నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. అన్న, మేము మీ ఇంటికి ఇంటర్వ్యూకి వచ్చే ముందు మీ కుటుంబ సభ్యులతో మాట్లాడుతుంటే విన్నా. నేను వ్యక్తిగతంగా అడుగుతున్నా, ఒకానొక సందర్భంలో నేను ఒక ₹1000 సంపాదించాలంటే నాకు నెల రోజులు సమయం పట్టేది, అంత బాధలు పడ్డ వచ్చినా నేను అని అన్నారు. ఇప్పుడు చూస్తున్న రాకేష్ రెడ్డి వెనక గత చరిత్రలో ఇంత బాధలు పడి వచ్చిండ వాస్తవంగా? కాదండి, చిన్నప్పుడు అమ్మ చనిపోవడం, అనాథగా ఉండటం, డబ్బు లేనందువల్ల సమాజం దరిచేరనివ్వకపోవడం, తన వాళ్ళే తనకు కాకుండా పోవడం, అంటే అవన్నీ కష్టాలు. అంటే 1 ఇయర్లో బిడ్డ ఏమడుగుతుందండి, పాలు అడిగితే పాలు ఇచ్చే తల్లులు లేనప్పుడు కన్నీళ్ళు దాగి పెరిగాను కదా. ఓకే, మరి డబ్బు వేరు వేరు వేరు. ఇప్పుడు 1 ఇయర్లో పాలు ఎవరి వాళ్ళు నాకు బతకడానికి లేదు. అందుకే ఏమొస్తే కన్నీళ్ళు వస్తాయి, కన్నీళ్ళు దాగి పెరిగాను. ఒక 50 మంది తల్లులు పాలు ఇచ్చారు నాకు, ఒక అనాథకు. డబ్బు లేదు, ఆధారం లేదు, సరైన పర్యవేక్షణ లేదు, చదువు మధ్యలో ఆగిపోయింది, చెప్పేవాళ్ళు లేరు, సంస్కారం చెప్పేవాళ్ళు లేరు, సమాజంలో ఎట్లా బతకాలో చెప్పేవాళ్ళు లేరు. అంటే తల్లిదండ్రులు లేకపోతే పరిస్థితి ఎలా ఉంటుంది? ఒక అమ్మమ్మ తాతయ్య ఉండే వాళ్ళు ఏదో వాళ్ళకి తోచింది పెట్టారు. రైట్ అన్న, మీరు చెప్తున్నట్టు మీ జీవిత కళ ఆర్మూర్ నియోజకవర్గాన్ని నేను 5 ఏళ్ళు సేవ చేసుకోవాలి, లేదంటే చిరస్థాయిగా నేను ఈ రాజకీయాల్లో ఉండిపోవాలనే ఒక ఆంక్షని ఇప్పుడు మీ నియోజకవర్గ ప్రజలు నిజం చేశారు. చివరగా మీ నియోజకవర్గ ప్రజల్ని ఉద్దేశించి మంచి సందేశం ఇవ్వాలి రాకేష్ రెడ్డి గారు అంటే ఏం చెప్తారు? ఒకటే చెప్తున్నానండి, నిజాయితీగా ఉండండి, ఓకే, కష్టపడండి. ఈరోజు కాకుండా రేపటి రోజు మనది ఉంది. ఈ చీకటి శాశ్వతం కాదు, సూర్యోదయం ఉంది మన గురించి. నేనున్నాను మీకు ఈరోజు. మీకు కావలసిన ప్రతీది న్యాయమైంది, ధర్మమైంది నేను తీసుకొస్తాను, నేను సాధిస్తాను. మీరే నాకు అండ, నేను, నా కుటుంబం మీరు. ఎటువంటి నిరుద్యోగులు కావచ్చు, నిర్భాగ్యులు కావచ్చు, నిరాశ చెందకండి, నేనున్నాను. ఓకే, ఈ రాకేష్ అని ఉన్నాడు కాబట్టి చెప్తున్నాను, దయచేసి ఈ 5 ఏళ్ళల్లో మొత్తానికి కావలసిన కనీస సౌకర్యాలు, విద్య కావచ్చు, వైద్యం కావచ్చు, ఇల్లు కావచ్చు, ఉపాధి కావచ్చు, గుళ్ళు కావచ్చు, బళ్ళు కావచ్చు, రోడ్లు కావచ్చు, స్ట్రీట్ లైట్లు కావచ్చు, కమ్యూనిటీ హాల్స్ కావచ్చు, ఒక శాంతి వాతావరణం ఉన్న ఒక క్లీన్ ఆర్మూర్ కావచ్చు, శాంతి నికేతన్ చేస్తాను. శాంతి, నన్ను నమ్మండి. నమ్మారు, 3 నెలలు నమ్మి 72,000 మంది ఆశీర్వదించారు నన్ను. మీ బలమే నా బలం. అవసరమైతే కేంద్ర ప్రభుత్వం దగ్గర నిధులు తీసుకొస్తాను. మీరేం కోరుకుంటలేరు, కనీసం ఉండటానికి గూడు, తినడానికి తిండి, చేసుకోవటానికి ఉపాధి. కాబట్టి కొద్దిగా బతకటానికి మౌలిక వసతులు అవి అడుగుతున్నారు, అవి 100% చేసుకొస్తాను. ఏవి చేయలేకపోతే 5 ఏళ్ళల్లో మళ్ళీ రాను, రాజకీయ రంగం నుంచి నిష్క్రమిస్తాను. ఇది ఈ ఛానల్ ద్వారా అందరు రికార్డింగ్ చేసుకోండి. ఇంకా ఈ ఛానల్ ద్వారా మిగతా ఛానల్ కూడా ఈ క్లిప్స్ అన్ని రికార్డింగ్ చేసుకోండి. 5 సంవత్సరాల నాటికి నేను ఒకవేళ ఇవి సాధించలేకపోతే దయచేసి నాకు అందరూ వచ్చి చూపియండి నా ఇంటి దగ్గర. నేను ఇది ఒక దేవుడి మీద, దేవుడి ముందు నన్ను నేను నిప్పులో, ఏలైతే సీతమ్మ తల్లి నిప్పులో దూకిందో అట్లాంటి అగ్ని పరీక్ష ఎదుర్కొని నిలబడతానని
మీ అందరి సాక్షిగా చెప్తున్నాను, మీ అందరికి ధైర్యం అవుతాను, మీరందరూ నా వాళ్ళు. కాబట్టి ఒకటే చెప్తున్నాను, నిరాశ చెందకండి, భవిష్యత్తు మనదే. ప్రపంచంలో ఈరోజు మనం ఎన్నో అభివృద్ధి చెందాము. కాబట్టి ఆర్మూర్ కాన్స్టిట్యున్సీని మోడల్ ఆఫ్ ఇండియా, నాట్ ఏ మోడల్ ఆఫ్ తెలంగాణ, మోడల్ ఆఫ్ ఇండియా ఈ వారం రోజుల్లో చూశారు. అడుగు పెట్టకుంటేనే ఎట్లా అదిలించాను వ్యవస్థని, అడుగు పెట్టకుంటేనే 87 పల్లెల రౌడీలు ఎక్కడికి వెళ్ళిపోయారు, అడుగు పెట్టలేదు ఇప్పటి వరకు ఎలా గడగడలాడుతున్నారు చెడ్డవాళ్ళు. కాబట్టి రేపు అధికారులందరూ కూడా సహకారం అందిస్తున్నారు. ఇప్పుడే ఇంకా మొదలైంది మార్పు. త్వరలో ఒక రామరాజ్యం స్థాపిస్తానని ఈ సిగ్నేచర్ ఛానల్గా ఆర్మూర్లో ఒక అఖండ జ్యోతి వెలిగించాను. 72,000 మంది ఆస్వాదించారు. అఖండ జ్యోతి మీద కొవ్వొత్తులు వెలిగించారు. అది నిత్య నూతనమై నా గొంతులో పానం ఉండగా అఖండ జ్యోతి అట్లనే వెలిగిస్తాను. ప్రజలందరూ సుఖశాంతులతో ఉండేటట్లు రామరాజ్యం స్థాపిస్తానని ఈ సిగ్నేచర్ టీవీ సాక్షిగా చెప్తున్నాను.